ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్, మీకు మంచి స్ట్రాటజీ ఉన్నా కూడా సరిగా ట్రేడింగ్ పర్ఫామ్ చేయలేకపోతున్నారా? ఇంకా లాసెస్‌ని చూస్తున్నారా? అయితే మీరు ట్రేడింగ్ సైకాలజీ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలండి. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ఏం చెప్తారంటే 20% స్ట్రాటజీ, 80% సైకాలజీ అని చెప్తూ ఉంటారండి. అంటే ట్రేడింగ్‌లో వచ్చే మన ఎమోషన్స్ కావచ్చు, మన ఫీలింగ్స్ కావచ్చు, ట్రేడింగ్ డెసిషన్స్‌ని ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, మన ట్రేడింగ్ స్ట్రాటజీని ఏ విధంగా మనం సరిగ్గా ఫాలో కాకుండా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది ట్రేడింగ్ సైకాలజీ చెప్తుందండి. సో, మనందరం కూడా మంచి స్ట్రాటజీ ఉన్నా కూడా సరైన ట్రేడింగ్ సైకాలజీ లేనట్లయితే మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌గా మారలేమండి. సో, మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి ట్రేడింగ్ సైకాలజీ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో 'ట్రేడింగ్ ఇన్ ద జోన్' అనే బుక్ యొక్క సమ్మరీని తెలుసుకోబోతున్నామండి. సో, 8 కీ లెసన్స్ ఫ్రమ్ 'ట్రేడింగ్ ఇన్ ద జోన్' బుక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియోలో ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి? ఎమోషన్స్ మన ట్రేడింగ్ జర్నీని ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? మన ట్రేడింగ్ సిస్టమ్స్‌ని ఎలా ఫాలో కావాలి? ఎలా మార్కెట్ మూవ్‌మెంట్స్‌ని యాక్సెప్ట్ చేయగలగాలి? అనే విషయాల్ని డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. కాబట్టి స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ 'ట్రేడింగ్ ఇన్ ద జోన్' అనే బుక్‌ని మార్క్ డగ్లస్ రాసాడండి. సో, ఈ బుక్ మన ట్రేడర్స్ అందరికీ కూడా ఒక భగవద్గీత లాంటి బుక్ అండి. ఈ బుక్‌ని మనం సరిగ్గా చదివి ఇందులో ఉన్న కీ పాయింట్స్‌ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి చాలా ప్రాబబిలిటీ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి కామన్ ప్రాబ్లమ్స్. సో, వాట్ ఆర్ ద కామన్ ప్రాబ్లమ్స్ యాస్ ఎ ట్రేడర్స్? సో, మనం అన్‌విల్లింగ్ టు క్రియేట్ రూల్స్. ట్రేడింగ్ స్ట్రాటజీకి సంబంధించి రూల్స్ ఏంటి? మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఎలాంటి స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి? ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి? అనే క్లియర్ రూల్స్‌ని సరిగ్గా ఫ్రేమ్ చేసుకోకపోవడం. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. మనం చాలా సందర్భాల్లో ఏదైనా ట్రేడ్ లాస్ అయినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మార్కెట్ సరిగ్గా మూవ్ అవ్వలేదు, లేదా సరైన స్టాక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోలేదు, లేదా ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ బాలేవు, లేదా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ బాలేదు అని డిఫరెంట్ రీజన్స్‌ని వెతుకుతూ ఉంటామండి. మనం సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా, అంటే ఈ ట్రేడ్ లాస్ అవ్వడం నా రెస్పాన్సిబిలిటీ, సరైన ట్రేడ్‌ని నేను తీసుకోలేకపోయాను అనే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడము. నెక్స్ట్ అడిక్షన్ టు రాండమ్ రివార్డ్స్. అంటే మనం సరైన స్ట్రాటజీ లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్ట్రాటజీని యూజ్ చేసి దానివల్ల వచ్చే ప్రాఫిట్స్‌ని తీసుకోవడం ద్వారా మనం రాండమ్ రివార్డ్స్‌కి అలవాటు పడిపోవడం వల్ల కూడా మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌గా మారలేమండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ బిలీఫ్స్ ఆన్ ట్రేడింగ్. మనకి రకరకాల బిలీఫ్స్ ఉంటాయి. లాస్ అవ్వడము రాంగ్ అని, లాస్ అవ్వడము ఒక ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేస్తూ ఉంటామండి. అదే విధంగా తప్పు చేయకూడదు, రాంగ్ చేయకూడదు, నెగెటివ్ ఉండకూడదు అనే బిలీఫ్స్ అన్నీ కూడా మనలో ఇన్‌హెరెంట్‌గా ఉండడం వల్ల మనం ట్రేడింగ్‌లో వచ్చే లాసెస్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతుంటాము. సో, దానివల్ల మన ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్ డెవలప్ అవుతుంటాయి. కోపం రావడము, డిస్పైర్ అవ్వడము, ఇట్లాంటి రకరకాల ఎమోషన్స్ మన ట్రేడింగ్ ప్రాసెస్‌ని ఇంపాక్ట్ చూపిస్తుంటాయండి. కాబట్టి ఈ ఏ బిలీఫ్స్ అయితే ఉన్నాయో ఆ బిలీఫ్స్‌ని మనం మెల్లిమెల్లిగా తీసివేయాలి. సో దట్ అప్పుడే మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కీ లెసన్ ఫ్రమ్ దిస్ బుక్ వచ్చేసి మిత్ ఆఫ్ పర్ఫెక్ట్ ట్రేడింగ్. సో, పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనేది ఒక అపోహ అండి. ఎందుకంటే పర్ఫెక్ట్ ట్రేడింగ్ అంటూ ఏమీ ఉండదు. సో, ట్రేడింగ్ అనేది ఒక అన్‌సర్టెయిన్ ఔట్‌కమ్ అండి. ఎందుకంటే ఏదైనా ఒక ట్రేడ్ మనం ఎంటర్ అవుతున్నప్పుడు విన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో లాస్ అవ్వడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ ట్రేడింగ్ అంటూ ఏది ఉండదు. పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనేది ఒక అపోహ. సో, జనరల్‌గా మన ట్రేడర్స్ అందరం కూడా ఎంటర్ అయ్యే ప్రతి ట్రేడ్ కూడా విన్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, అది మనకు ప్రాఫిట్‌ని ఇవ్వాలి అని చూస్తూ ఉంటాము. అట్లా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మార్కెట్ మూవ్‌మెంట్ అనేది ఎటువైపు వెళ్తుందో మనం చెప్పలేము. కాబట్టి ఒక ట్రేడ్‌లో ఎంటర్ అయినప్పుడు మనకి ప్రాఫిట్ రావచ్చు, లేదా లాస్ రావచ్చు అనే విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎలా ఆలోచిస్తాడో మనం కూడా అదే విధంగా ఆలోచించాలండి. సో, ప్రతి ట్రేడ్‌ని కూడా మనం విన్ అవ్వలేము. ఖచ్చితంగా లాసెస్ అనేవి వస్తాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి అనే మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకోవాలి. మనం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఒక ట్రేడ్‌లో ఎంటర్ అవుతూ
ఆ ట్రేడ్ సక్సెస్ అవుతుందా? లేదా లాస్ అవుతుందా? అని మనం చూడకుండా ఆ ట్రేడ్‌ని మనం చేస్తూ వెళ్ళినట్లయితే, ఆ ట్రేడింగ్ యొక్క ఔట్‌కమ్‌ని పట్టించుకోకుండా మనం ట్రేడింగ్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళినట్లయితే, మనం ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది. మనం ఎలాంటి ఔట్‌కమ్ వచ్చినా ఆ ఔట్‌కమ్‌ని యాక్సెప్ట్ చేయగలిగే స్టేట్‌లో మనం ఉండగలుగుతాము. సో, పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనేది ఒక అపోహ. థర్డ్ లెసన్ వచ్చేసి థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. సో, ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీ గేమ్ అండి. సో, సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ట్రేడింగ్‌ని ఒక ప్రాబబిలిటీ గేమ్‌గా ట్రీట్ చేస్తూ ఉంటారు. అంటే మార్కెట్‌లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఈ ట్రేడ్ విన్ అవుతుంది అని ఎవరు చెప్పలేరు. కాబట్టి సర్టెనిటీ అనేది మార్కెట్‌లో ఉండదు. సో, మార్కెట్ అనేది ఒక అన్‌సర్టెయిన్ ప్లేస్. ఈ అన్‌సర్టెయిన్ ప్లేస్‌లో మనం ప్రాబబిలిటీ బేస్డ్‌గా ఆలోచిస్తేనే మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి పాజిబిలిటీ ఉంటుంది. ఏదైనా ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ పర్ఫెక్ట్‌గా లాభాల్ని ఇస్తుంది, నష్టాల్ని ఇస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఒక ట్రేడు లేదా 2 ట్రేడ్‌లు, 5 ట్రేడ్‌లు, 10 ట్రేడ్‌లు కాదండి. ఒక లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్, ఒక 100 ట్రేడ్స్, ఒక 200 ట్రేడ్స్, లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్‌ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ సరైనదా? కాదా? అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా లాసెస్ రావచ్చు. 5 లాసెస్, 6 లాసెస్ అట్లా రావచ్చు. ఆఫ్టర్ దట్ కంటిన్యూయస్‌గా విన్స్ రావచ్చు. కాబట్టి ఏది జరగడానికైనా పాజిబిలిటీ ఉంది. ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ సరైనదా? కాదా? అని తెలుసుకోవడానికి మనకు లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్‌ని వాటి యొక్క రిజల్ట్స్‌ని అబ్జర్వ్ చేసి ఆ ట్రేడింగ్ స్ట్రాటజీని మనం చేసుకోవచ్చా? లేదా? అని మనం చెప్పవచ్చు. కాబట్టి లాంగ్ రన్‌లో ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ మనకు సూట్ అవుతుందా? లేదా? దాన్ని మనం రిఫైన్ చేసుకోవచ్చా? లేదా? అని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతే తప్ప 1, 2 ట్రేడ్‌లలో లాస్ రాగానే స్ట్రాటజీ షిఫ్ట్ చేయడము, మళ్ళీ ఇంకో స్ట్రాటజీలో మళ్ళీ 1, 2 లాస్‌లు రాగానే మళ్ళీ స్ట్రాటజీ షిఫ్ట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. దానివల్ల రాండమ్‌నెస్ పెరుగుతుంది తప్ప మనలో క్లారిటీ రాదు. కాబట్టి లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్‌ని మనం అబ్జర్వ్ చేసి మాత్రమే ట్రేడింగ్ స్ట్రాటజీ సరైనదా? కాదా? పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అని మనం తెలుసుకోవచ్చు. ప్రాబబిలిటీ మైండ్ సెట్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఈ 'ట్రేడింగ్ ఇన్ ద జోన్' అనే బుక్‌లో మార్క్ డగ్లస్ 5 ఫండమెంటల్స్ రూల్స్‌ని చెప్పాడండి. ఒకటి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో, మార్కెట్‌లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మార్కెట్ ప్రైసెస్ అనేవి పైకి పెరగవచ్చు లేదా కిందకి పడిపోవచ్చు. సో, మార్కెట్ మూవ్‌మెంట్స్ అనేది ఎప్పుడు అన్‌సర్టెయిన్‌గా ఉంటుంది. ఎందుకంటే లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఆ పీపుల్ యొక్క డెసిషన్‌ని బేస్ చేసుకునే ఆ మార్కెట్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బై చేస్తూ ఉంటారు. కొంతమంది సెల్ చేస్తూ ఉంటారు. ఈ లార్జ్ నంబర్ లక్షల మంది యొక్క ఎమోషన్స్‌ని మరియు డెసిషన్స్‌ని బేస్ చేసుకునే మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది అని మనం చెప్పలేము. కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యూ డోంట్ నీడ్ టు నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ టు మేక్ మనీ. సో, మనం మన ట్రేడ్‌లో విన్ అవ్వడానికి ప్రాఫిట్స్‌ని తీసుకోవడానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మనం ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, మార్కెట్ ఈస్ నాట్ ఫర్ ప్రెడిక్షన్ అండి. సో, మార్కెట్ అనేది అన్‌సర్టెయిన్ ఔట్‌కమ్ అని చెప్పుకున్నప్పుడు మనం మన ప్రిడిక్షన్స్ అనేవి ఎలాంటివి వర్క్ చేయవు. సో, మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ఉండడం వల్లనే మనం ప్రాఫిట్స్‌ని తీసుకోగలుగుతాము. కాబట్టి మనం సరైన ట్రేడ్ ఎంటర్ అవుతున్నామా? సరైన స్టాక్ సెలక్షన్ చేసుకున్నామా? అనే దాని మీదనే ఫోకస్ చేయాలి తప్ప నెక్స్ట్ ఏమవుతుంది? అది పైకి వెళ్తుందా? కిందికి వెళ్తుందా? అనే మూవ్‌మెంట్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ ఫండమెంటల్ ట్రూత్ వచ్చేసి దేర్ ఈస్ ఎ రాండమ్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ విన్స్ అండ్ లాసెస్ ఫర్ ఎనీ గివెన్ సెట్ ఆఫ్ వేరియబుల్స్. సో, మనం ఒక 100 ట్రేడ్స్‌ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ 100 ట్రేడ్స్‌లో కొన్ని కంటిన్యూయస్‌గా లాసెస్ ఉండవచ్చు. కంటిన్యూయస్‌గా విన్స్ ఉండవచ్చు. లేదా 1 బై 1 ఒక లాసు, ఒక విన్ను లేదా 2 లాస్‌లు, ఒక విన్ను ఈ విధంగా డిఫరెంట్‌గా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండడానికి పాజిబిలిటీ ఉంది. కాబట్టి ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ మనకి ఎన్ని విన్ అయ్యాము, ఎన్ని లాస్ అయ్యాము అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 60 విన్ అయ్యాము అండ్ 40 లాస్ అయ్యాము అని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ట్రేడింగ్ స్ట్రాటజీ మనకి ఎడ్జ్‌ని క్రియేట్ చేస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అంటే 1, 2 లేదా 3 తక్కువ నంబర్ ఆఫ్ ట్రేడ్స్‌ని బేస్ చేసుకొని మనం ఎడ్జ్‌ని చెప్పలేము. అంటే మన స్ట్రాటజీ సరైనదా? కాదా? మనకి సూటబుల్‌గా ఉంటుందా? లేదా? అని మనం చెప్పలేము. కాబట్టి లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్‌లో విన్స్ అండ్ లాసెస్ అనేవి రాండమ్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సో, ఆ ఓవరాల్ టోటల్ నంబర్‌ని బేస్ చేసుకొని మన ట్రేడింగ్ స్ట్రాటజీలో ఎడ్జ్ ఉందా? లేదా? ఆ ట్రేడింగ్ స్ట్రాటజీని కంటిన్యూ చేసుకోవచ్చా? లేదా? అనేది మనం తెలుసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఈస్ అన్ ఎడ్జ్ ఈస్ సింప్లీ ఏ హైయర్ ప్రాబబిలిటీ. ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఒక 60% విన్ రేట్‌ని క్రియేట్ చేస్తుంది అంటే
ట్రేడింగ్ లో ఆ స్ట్రాటజీ ఎడ్జ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎడ్జ్ కూడా ఒక ప్రాబబిలిటీయే. సో నెక్స్ట్ వచ్చే ట్రేడ్ లో ఖచ్చితంగా విన్ అవుతాము అనే గ్యారంటీ ఇవ్వలేదు. సో నెక్స్ట్ ట్రేడ్ కమింగ్ ట్రేడ్ కూడా మనం విన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో లాస్ అవ్వడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. ఫిఫ్త్ ఫండమెంటల్ ట్రూత్ వచ్చేసి ఎవ్రీ మూమెంట్ ఇన్ ద మార్కెట్ ఈజ్ యూనిక్. సో మార్కెట్ లో ప్రతి ఒక్క మూమెంట్ యూనికే అండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము. మార్కెట్ అనేది పైకి వెళ్తుందా లేదా కిందకి వస్తుందా, నెక్స్ట్ చాపీగా అక్కడక్కడే తిరుగుతూ ఉందా అనేది మనం ఎవరము చెప్పలేము. కాబట్టి మార్కెట్ యొక్క ప్రతి ఒక్క మూమెంట్ ఒక యూనిక్ మూవ్. ఆ మార్కెట్ మూవ్మెంట్ ని డిఫరెంట్ రీజన్స్ ఫ్లక్చుయేట్ చేస్తూ ఉంటాయండి. రకరకాల కారణాల వల్ల మార్కెట్ పైకి వెళ్ళడానికి కిందికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని హిస్టారికల్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయండి. బట్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి అని మనం చెప్పలేము. హిస్టారికల్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, ప్రాబబిలిటీ ఉంది అని మాత్రమే చెప్పగలుగుతాము. కానీ ఖచ్చితంగా 100% ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది నెక్స్ట్ మనకి సక్సెస్ ఇస్తుంది అని మనం చెప్పలేము. కాబట్టి మార్కెట్ యొక్క ర్యాండమ్ మూవ్మెంట్ ని యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఫోర్త్ కీ లెసన్ ఫ్రమ్ ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ వచ్చేసి ద గ్యాంబ్లర్స్ ఫాల్సీ అండి. గ్యాంబ్లర్స్ ఫాల్సీ అంటే ఏంటంటే ప్రీవియస్ గా జరిగిన ఈవెంట్స్ అనేవి ప్రజెంట్ మరియు ఫ్యూచర్ లో వచ్చే ఈవెంట్స్ యొక్క రిజల్ట్స్ ని ఇంపాక్ట్ చేస్తాయి, వాటి యొక్క రిజల్ట్స్ ని ప్రభావితం చేస్తాయి అని నమ్మడాన్ని గ్యాంబ్లర్స్ ఫాల్సీ అంటామండి. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ని మనం ఎగరేసినప్పుడు కంటిన్యూస్ గా 4 టైమ్స్ హెడ్ పడింది అనుకోండి, నెక్స్ట్ ఏం పడుతుంది అని చెప్పొచ్చు. జనరల్ గా మనం ఆలోచిస్తే మనం టెయిల్ పడుతుంది అని చెప్తామండి. బట్ 5th టైం ఎగరేసినప్పుడు కూడా అది హెడ్ పడడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో టెయిల్ పడడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంది. అంటే కంటిన్యూస్ గా 4 టైమ్స్ హెడ్ పడ్డా కూడా నెక్స్ట్ 5th టైం ఖచ్చితంగా టెయిల్ పడుతుంది అని మనం చెప్పలేము. ఎందుకంటే హెడ్ పడడానికి 50% ప్రాబబిలిటీ ఉంటుంది, టెయిల్ పడడానికి 50% ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టెయిల్ పడుతుంది అని మనం చెప్పలేము. అదే విధంగా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మన ట్రేడ్స్ లో కంటిన్యూస్ గా లాస్ అవుతున్నప్పుడు, ఒక 4-5 ట్రేడ్లు లాస్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ట్రేడ్ కూడా లాస్ అవుతామేమో అనే ఒక ఫియర్ ఏర్పడడం వల్ల చాలా మంది ట్రేడర్స్ మంచి ఆపర్చునిటీస్ ని, నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ ని మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనం చేసే నెక్స్ట్ ట్రేడ్ కూడా ఇక్కడ 5 కంటిన్యూస్ ట్రేడ్స్ లాస్ అయినప్పుడు 6th ట్రేడ్ లాస్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో విన్ అవ్వడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఈ ప్రీవియస్ ఈవెంట్స్ యొక్క అవుట్కమ్ ని బేస్ చేసుకొని మనం భయపడడం వల్ల మంచి ఆపర్చునిటీస్ ని, నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ ని మిస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ మనం కంటిన్యూస్ గా విన్ అయినప్పుడు, కంటిన్యూస్ గా ఒక 6-7 ట్రేడ్లు మనం విన్ అయినప్పుడు నెక్స్ట్ ట్రేడ్ కూడా విన్ అవుతాము అనే అజంప్షన్ తీసుకొని ఎక్కువ పొజిషన్ సైజింగ్ తీసుకోవడము లేదా ఎక్కువ రిస్క్ తీసుకోవడం ద్వారా చాలా మంది ట్రేడర్స్ లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే కంటిన్యూస్ గా 6 ట్రేడ్స్ విన్ అయినా కూడా 7th ట్రేడ్ లో ఖచ్చితంగా మనం విన్ అవుతాము అని చెప్పలేము. విన్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉందో లాస్ అవ్వడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మనం ఈ రాంగ్ అజంప్షన్స్, ఈ గ్యాంబ్లర్స్ ఫాల్సీకి లోను కాకుండా మనం ప్రతి ట్రేడ్ ఒక అన్సర్టైన్ అవుట్కమ్, ప్రతి ట్రేడ్ కూడా ఒక న్యూ ఆపర్చునిటీ, న్యూ ఈవెంటే అని మనం యాక్సెప్ట్ చేసి ట్రేడ్ చేసినట్లయితే మనం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ గా జరిగిన ట్రేడ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఫ్యూచర్ లో వచ్చే ట్రేడ్స్ యొక్క రిజల్ట్స్ ని ఏ విధంగా ఇంపాక్ట్ చూపించవు. ఈ గ్యాంబ్లర్స్ పాలసీకి లోన్ కాకుండా ప్రతి ట్రేడ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. అది ప్రీవియస్ ట్రేడ్స్ మీద డిపెండ్ అవ్వదు అని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మార్క్ డగ్లస్ ఈ ట్రేడింగ్ ఇన్ ద జోన్ అనే బుక్ లో చెప్పిన 5th లెసన్ వచ్చేసి కామన్ ట్రేడింగ్ ఎర్రర్స్ అండి. సో జనరల్ గా ట్రేడర్స్ వాళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ ని అబ్జర్వ్ చేస్తారో మనం గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి నాట్ ప్రీ డిఫైనింగ్ యువర్ రిస్క్. మనం ఏదైనా ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఆ ట్రేడ్ లో మనం ఎంత రిస్క్ ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ఎంత రిస్క్ ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము, 4 to 5%, 6% రిస్క్ తీసుకుంటున్నామా అంటే ముందే ఒక ట్రేడ్ లో ఎంటర్ అవ్వడం కంటే ముందే ఆ లాస్ ని మనం డిఫైన్ చేసుకోగలగాలి. డిఫైన్ చేసిన లాస్ ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ర్యాండమ్ గా ఒక ట్రేడ్ లో ఎంటర్ అయిన తర్వాత ఎంత లాస్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఎంటర్ అవ్వడం వల్ల బిగ్గర్ లాసెస్ ని చూడడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కాబట్టి ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యేటప్పుడే మనం ఎంత
లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, మన రిస్క్ అపటైట్ ఎంత ఉంది అని మనం చూసుకోగలగాలి. నెక్స్ట్, నాట్ కటింగ్ ద లాసెస్. ఇది చాలా మంది ట్రేడర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రాబ్లం అండి. ఏదైనా ఒక ట్రేడ్ తీసుకునేప్పుడు మనం మన పర్టిక్యులర్ స్టాప్ ని డిసైడ్ చేసుకుంటూ ఉంటామండి. సో 4%, 5% లేదా ఆ క్యాండిల్ యొక్క లోన దేన్నో ఒకదాన్ని బేస్ చేసుకుని మనం మన రిస్క్ ని, స్టాప్ లాస్ ని పెట్టుకుంటాము. బట్ ఎప్పుడైతే ఆ ట్రేడ్ మనకి అనుకూలంగా వెళ్ళినప్పుడు, రివర్స్ అయినప్పుడు చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ స్టాప్ హిట్ అయినా కూడా ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకోరు. ఆ కంటిన్యూయస్‌గా అలా వదిలేయడం వల్ల ఆ స్టాక్ ప్రైస్ అనేది ఇంకా కిందికి వెళ్ళడం వల్ల బిగ్గర్ లాసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కాబట్టి చాలా మంది ట్రేడర్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ఆ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కట్ చేయకపోవడం అనేది బిగ్గర్ ట్రేడింగ్ ఎర్రర్ అండి. నెక్స్ట్, థర్డ్ ట్రేడింగ్ ఎర్రర్ వచ్చేసి నాట్ సిస్టమాటికల్లీ టేకింగ్ ప్రాఫిట్స్. సో మనం ఏ విధంగా లాసెస్ ని కట్ చేయాలో ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మార్క్ డగ్లస్ చెప్తాడండి. ఎందుకంటే సో చాలా సందర్భాల్లో మనం ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మన డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక ఎగ్జిట్ రూల్ ని బేస్ చేసుకొని, అంటే మన రిస్క్ రివార్డ్ ని బేస్ చేసుకోవడమా, లేదా ఒక కీ మూవింగ్ యావరేజ్ ని బేస్ చేసుకొని ఎగ్జిట్ తీసుకోవడం చేసినట్లయితే మనం ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అట్లా కాకుండా అలాగే వదిలేస్తే మళ్ళీ ఆ ట్రేడ్ రివర్స్ అయిపోయి మనం కొన్న ప్రైస్ కి లేదా అంతకంటే కిందికి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సిస్టమాటికల్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ లెసన్ వచ్చేసి ఏ ఫియర్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి భయానికి లోను కాకుండా, లేదా ఎలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కి లోను కాకుండా, ఎలాంటి ఎగ్జైట్మెంట్ కి లోను కాకుండా మన రిస్క్ ని యాక్సెప్ట్ చేస్తూ ట్రేడింగ్ చేసేటువంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఫియర్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మనం కొన్ని ట్రేడ్స్ ప్రాఫిట్స్ ని ఇస్తాయి, మరి కొన్ని ట్రేడ్స్ లాసెస్ ని ఇస్తాయి. ఆ ప్రాఫిట్స్ ని, లాసెస్ ని ఒకే రకంగా తీసుకొని ప్రాసెస్ ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే లాంగర్ రన్ లో మనం మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్ గా మారడానికి, ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ప్రశాంతంగా, కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయడానికి మన ఎమోషనల్ బ్యాలెన్స్, సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫియర్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ని డెవలప్ చేసుకోవడానికి మనకి మార్క్ డగ్లస్ 7 ప్రిన్సిపల్స్ ని చెప్పాడండి. ఒకటి, డెవలపింగ్ ఏ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ విత్ అన్ ఎడ్జ్. మనకంటూ ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటంటే స్టాక్ సెలెక్షన్, ఎలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, క్రైటీరియా ఏంటి, నెక్స్ట్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ప్రిసైజ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ ఎంత రిస్క్ ని భరించాలి, ఎంత రిస్క్ ని మనం యాక్సెప్ట్ చేస్తాము, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ స్టాప్ లాస్ వచ్చే విధంగా చూసుకోవాలి, నెక్స్ట్ పొజిషన్ సైజింగ్ ఎంత తీసుకోవాలి, మన టోటల్ ట్రేడింగ్ అకౌంట్ లో ఎంత పొజిషన్స్ ని 10%, 15%, 20% పొజిషన్ సైజ్ ని తీసుకోవాలో మనకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జిట్ ట్రేడ్ మేనేజ్మెంట్, ఎక్కడ మనం ఎగ్జిట్ తీసుకోవాలి, మన రిస్క్ రివార్డ్ ఎంత, రిస్క్ రివార్డ్ ని బేస్ చేసుకొని ఎగ్జిట్ తీసుకుంటామా, లేదా ఒక కీ మూవింగ్ యావరేజ్ ని బేస్ చేసుకొని ఎగ్జిట్ తీసుకుంటామా, లేదా ఒక ట్రెండ్ లైన్ ని బేస్ చేసుకొని ఎగ్జిట్ తీసుకుంటామా అనే క్లియర్ ప్లాన్ ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఆ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ని బ్యాక్ టెస్ట్ చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ లలో మనకి ఎన్ని విన్ అవుతున్నాయి, ఎన్ని లాస్ అవుతున్నాయి అబ్జర్వ్ చేసి మనం ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఆ ట్రేడింగ్ ప్లాన్ అనేది మనకి ఎడ్జ్ ని క్రియేట్ చేస్తుందా లేదా అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మనం మన యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ, ట్రేడింగ్ ప్లాన్ ని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ విత్ అన్ ఎడ్జ్. నెక్స్ట్ వచ్చేసి ప్రీడిఫైన్ యువర్ రిస్క్ ఇన్ ఎవ్రీ ట్రేడ్. సో ప్రతి ట్రేడ్ లో మనం ఎంటర్ అయ్యే కంటే ముందే రిస్క్ ఎంత తీసుకోగలుగుతాము, ఆ పర్టికులర్ ట్రేడ్ మన అనుకూలంగా కాకుండా రివర్స్ వచ్చినప్పుడు ఎంత రిస్క్ ని భరించగలుగుతాము, 3%, 4%, 5% అనే రిస్క్ ని మనం ముందే డిఫైన్ చేసుకోవాలి. ట్రేడ్ లో ఎంటర్ అవ్వడం కంటే ముందే మనం ఎంత రిస్క్ ని యాక్సెప్ట్ చేయగలుగుతాము, ఎంత రిస్క్ ని బేర్ చేస్తాము అనే రిస్క్ ని ప్రీడిఫైన్డ్ గా డిఫైన్ చేసుకోవడం ద్వారా మనం ప్రశాంతంగా ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలాంటి ఫియర్స్ లేకుండా ఆ ట్రేడ్ ని రన్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆ ట్రేడ్ రివర్స్ అయినా కూడా మనం ఆల్రెడీ లాస్ ని మనం యాక్సెప్ట్ చేసాం కాబట్టి లాస్ ని ఈజీగా తీసుకోగలుగుతాము. మరియు మనం ఎలాంటి
ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఫియర్ లేకుండా, ఎలాంటి బాధ లేకుండా ఆ లాస్‌ని తీసుకొని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము. కాబట్టి ప్రిడిఫైన్ యువర్ రిస్క్ ఆన్ ఎవ్రీ ట్రేడ్. థర్డ్ వచ్చేసి యాక్సెప్ట్ ద రిస్క్ కంప్లీట్‌లీ టు అవాయిడ్ బీయింగ్ సర్ప్రైజ్డ్ బై లాసెస్. సో ఎప్పుడైతే మనం ఆ రిస్క్‌ని డిఫైన్ చేసుకున్నామో, ఆ రిస్క్‌ని మనం కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఈ పర్టిక్యులర్ ట్రేడ్ రివర్స్ అయితే నాకు ఇంత లాస్ వస్తుంది. 4% లాస్ వస్తుంది లేదా 5% లాస్ వస్తుంది. నేను ఈ లాస్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒకవేళ ట్రేడ్ రివర్స్ అయినా కూడా ఈ లాస్‌ని యాక్సెప్ట్ చేసి నేను ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాను అని మనం కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయడం ద్వారా మనకి లాసెస్ వచ్చినా కూడా మనం ఏ విధంగా భయపడము మరియు సర్ప్రైజ్ కాకుండా ఉంటాము. దీనివల్ల నెక్స్ట్ చేసే ట్రేడ్స్‌లో కూడా మనం కాన్ఫిడెంట్‌గా ఉండడానికి మరియు రిలాక్స్‌డ్‌గా ప్రశాంతంగా ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఈస్ యాక్ట్ ఆన్ యువర్ ఎనాలిసిస్ వితౌట్ హెసిటేషన్ ఆర్ ఎమోషన్. సో మనం ఏదైతే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఉందో, ట్రేడింగ్ ప్లాన్ ఉందో దాన్ని మనం ఎలాంటి హెసిటేషన్ లేకుండా, ఎలాంటి ఎమోషనల్ ఇంబాలెన్స్ కాకుండా మన ట్రేడింగ్ ప్లాన్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఆ ప్రాసెస్‌ని మనం చేస్తూ ఉన్నట్లయితే ఓవర్ ఏ లార్జ్ పీరియడ్ మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా, ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అలో ద మార్కెట్ టు ఆఫర్ యూ ఆపర్చునిటీస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ ఏ ట్రేడ్. ఎప్పుడైతే ఒక ట్రేడ్ మీ ట్రేడింగ్ స్ట్రాటజీ, మీ ట్రేడింగ్ సెటప్‌కి వస్తుందో అప్పుడే మనం ట్రేడ్‌ని తీసుకోవాలి. అలా కాకుండా ఫోర్స్‌బుల్‌గా ఒక పర్టిక్యులర్ స్టాక్ మన ట్రేడింగ్ సెటప్‌కి రాకపోయినా మనం ట్రేడ్ తీసుకోవడం ద్వారా లాసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే అది మన ట్రేడింగ్ సెటప్‌కి రాలేదు. అయినప్పటికీ మనం ట్రేడ్ తీసుకుంటున్నాము. కాబట్టి మనం మన రూల్స్‌ని సరిగ్గా ఫాలో అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ ట్రేడ్ మన ట్రేడింగ్ సెటప్‌కి వస్తుందో, మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇస్తుందో అప్పుడే మనం ట్రేడ్‌ని తీసుకోవాలి. సిక్స్త్ వచ్చేసి కంటిన్యూయస్‌లీ మానిటర్ యువర్ మిస్టేక్స్ టు ఐడెంటిఫై అండ్ కరెక్ట్ దెమ్. సో యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనం ట్రేడింగ్ స్ట్రాటజీ ఎంత ప్రాపర్‌గా ఫాలో అయినప్పటికీ, మన ట్రేడింగ్ ప్లాన్‌ని కంటిన్యూయస్‌గా, రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నా కూడా మనం ఏదో రకమైన మిస్టేక్స్ చేస్తూనే ఉంటామండి. ఆ మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవడం ద్వారా సక్సెస్‌ఫుల్ కావడానికి పాసిబిలిటీ ఉంది. సో, ఆ ట్రేడింగ్ మిస్టేక్స్‌ని మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ట్రేడింగ్ జర్నల్ అనేది రాసుకోవాలండి. సో, ట్రేడింగ్ జర్నల్ ఏ విధంగా రాసుకోవాలి? ఎలా రాసుకోవాలి? అనే విషయాన్ని నేను డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానండి. మరియు మనం ప్రీవియస్‌గా చెప్పుకున్న 15 క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ వీడియోలో కూడా నేను కొంత డిస్కస్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. కాబట్టి సో, ట్రేడింగ్ జర్నల్‌ని రాసుకోవడం ద్వారా మన ట్రేడ్స్‌లో మిస్టేక్స్ ఏం చేస్తున్నాము? ఎలాంటి మిస్టేక్స్ అవుతున్నాయి అని ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాటిని రెక్టిఫై చేసుకోవడం ద్వారా మనం సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సెవెంత్ పాయింట్ వచ్చేసి స్టే కన్సిస్టెంట్ విత్ యువర్ ప్రిన్సిపల్స్ టు అచీవ్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో ఏ ప్రిన్సిపల్స్ అయితే పెట్టుకుంటున్నామో, ఏ ట్రేడింగ్ రూల్స్ అయితే మనం ఫ్రేమ్ చేసుకున్నామో, ఆ ట్రేడింగ్ రూల్స్‌ని వయోలేట్ చేయకుండా ఖచ్చితంగా మన ప్రిన్సిపల్స్‌ని, మన ట్రేడింగ్ రూల్స్‌ని ఫాలో అవ్వాలి. కంటిన్యూయస్‌గా, కన్సిస్టెంట్‌గా ఫాలో అయినప్పుడే మనం లాంగ్ టర్మ్ సక్సెస్‌ని చూడగలుగుతాము. సెవెంత్ లెసన్ ఫ్రమ్ ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ వచ్చేసి డెవలపింగ్ ఏ ట్రేడర్ మైండ్ సెట్, జోన్ స్టేట్. సో ఈ జోన్ స్టేట్‌ని అచీవ్ అవ్వడానికి మనం ఎలాంటి మైండ్ సెట్‌ని డెవలప్ చేసుకోవాలి? ఏ విధంగా మనం ఈ జోన్ స్టేట్‌లోకి వెళ్ళగలుగుతాము అని డీటెయిల్డ్‌గా మార్క్ డగ్లస్ డిస్కస్ చేశాడండి. సో నంబర్ 1 వచ్చేసి యాక్సెప్ట్ దట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మనం ట్రేడింగ్‌లో ఏదైనా జరగవచ్చు. ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు విన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో, లాస్ అవ్వడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్‌లో వెళ్ళవచ్చు లేదా రివర్స్ డైరెక్షన్‌లో వెళ్ళవచ్చు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ట్రేడింగ్‌లో వచ్చే రిజల్ట్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతామండి. నెక్స్ట్ ట్రస్ట్ యువర్ ట్రేడింగ్ సిస్టమ్ అండ్ దేర్ లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ. సో ఏ ట్రేడింగ్ ప్లాన్, ఏ ట్రేడింగ్ స్ట్రాటజీని అయితే మనం డెవలప్ చేసుకున్నామో ఆ ట్రేడింగ్ స్ట్రాటజీని ట్రస్ట్ చేసి మనం ప్లాన్‌ని కరెక్ట్‌గా ఫాలో అవుతున్నట్లయితే లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనం ఖచ్చితంగా ప్రాఫిటబిలిటీగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం ట్రేడింగ్ ప్లాన్‌ని డెవలప్ చేసుకున్నప్పుడు ఆ ట్రేడింగ్ ప్లాన్‌ని మనకు ఒక ఎడ్జ్‌ని క్రియేట్ చేస్తుంది అని బ్యాక్ టెస్ట్ చేయడం ద్వారా మరియు స్మాల్ క్యాపిటల్‌తో ట్రేడ్స్ చేసి ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నామండి. కాబట్టి ఆ ట్రేడింగ్ స్ట్రాటజీని ట్రస్ట్ చేసి ఆ ప్రాసెస్‌ని మనం రెగ్యులర్‌గా కంటిన్యూయస్‌గా ఫాలో అవుతున్నట్లయితే మనం ఖచ్చితంగా లాంగ్ టర్మ్‌లో ప్రాఫిటబిలిటీగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ డెవలపింగ్ ద ఎగ్జిక్యూషన్ పవర్. ఏ ట్రేడింగ్ ప్లాన్ అయితే క్రియేట్ చేసుకున్నామో అంటే స్టాక్ సెలెక్షన్ కావచ్చు, ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఆ ట్రేడింగ్ ప్లాన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఎప్పుడైతే ఒక స్టాక్
మన ట్రేడింగ్ సెటప్‌కి వచ్చినప్పుడు, మన ట్రేడింగ్ క్రైటీరియాని ఫిల్ చేసినప్పుడు ఎలాంటి ఎమోషన్స్‌కి లోనవ్వకుండా మనం ఆ ట్రేడ్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ స్టాప్ లాస్‌ని ఎక్కడ డిఫైన్ చేసుకున్నాము. ఒకవేళ ఆ ట్రేడ్ మనం అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా రివర్స్‌గా మూవ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలండి. మనం అనుకున్న రిస్క్ రివార్డ్ రేషియో వచ్చినప్పుడు లేదా మనం అనుకున్న ప్రాఫిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం మన ట్రేడింగ్ ప్లాన్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ ద కరెంట్ పాసిబిలిటీస్ రాదర్ దాన్ డ్వెల్లింగ్ ఆన్ ద పాస్ట్ ట్రేడ్స్. సో మనం ఇంతకు ముందు చెప్పినట్టు ఎవ్రీ న్యూ ట్రేడ్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ అవుట్‌కమ్. ప్రతి ఒక్క ట్రేడ్ కూడా ఒక ఇండిపెండెంట్ అవుట్‌కమ్‌ని క్రియేట్ చేస్తుందండి. ఇది ప్రీవియస్‌గా జరిగిన ట్రేడ్స్, ప్రీవియస్‌గా వచ్చిన ట్రేడ్స్ యొక్క రిజల్ట్ మీద డిపెండ్ కాదు. కాబట్టి మనం ప్రీవియస్‌గా చేసిన ట్రేడ్స్ మీద కాకుండా కరెంట్ పాసిబిలిటీస్, కరెంట్ ఆపర్చునిటీస్, ప్రెజెంట్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేసి మనం ట్రేడ్స్ తీసుకోవడం ద్వారా అప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి, మంచి ట్రేడ్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ యాక్సెప్ట్ దట్ లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ బిజినెస్. ఎప్పుడైతే ట్రేడ్స్ మన స్టాప్ లాస్ హిట్ చేసినప్పుడు ఆ లాసెస్‌ను తీసుకోవడం అనేది మనం యాక్సెప్ట్ చేయగలగాలండి. ఆ లాసెస్ అనేవి మన ట్రేడింగ్ బిజినెస్‌లో ఒక పార్ట్‌గా మనం తీసుకోవాలి. యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడే మనం ఎలాంటి భయానికి లోను కాకుండా మన ట్రేడింగ్ ప్లాన్‌ని ప్రాపర్‌గా ఫాలో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్‌లో లాసెస్ అనేవి అవాయిడ్ చేయలేము. లాసెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఆ లాసెస్‌ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి అనే మైండ్ సెట్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ బీ ఫ్లెక్సిబుల్ విత్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ బట్ రిజిడ్ విత్ యువర్ ట్రేడింగ్ రూల్స్. సో ఇక్కడ మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌లో మనం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. ట్రేడింగ్ రూల్స్‌లో మనం ఖచ్చితంగా రిజిడ్‌గా ఉండాలి. అంటే ఖచ్చితంగా ఏ రూల్స్ అయితే ఉన్నాయో వాటిని ఎలాంటి డీవియేషన్ లేకుండా ఆ ట్రేడింగ్ రూల్స్‌ని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. నెక్స్ట్ డెవలప్ ఏ మైండ్ సెట్ దట్ నాట్ థ్రెటెన్డ్ బై ద మార్కెట్ మూవ్‌మెంట్స్. సో మనం మార్కెట్ ఎటువైపు వెళ్ళినా కూడా పైకి వెళ్ళినా లేదా కిందకి వెళ్ళినా లేదా చాపీగా ఉన్న మార్కెట్ ఎలాంటి మూవ్ తీసుకున్నా కూడా మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ప్రాపర్ గా ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవాలి. రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆ లాస్ ని మనం తీసుకొని దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. కాబట్టి ఇట్లాంటి మైండ్ సెట్ ఉండడం ద్వారా మనం మార్కెట్ ఎటువైపు ఉన్నా కూడా ఎలాంటి మూవ్మెంట్ ని క్రియేట్ చేసినా కూడా భయపడకుండా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి మనం ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ వల్ల మనం లాంగర్ పీరియడ్ లో సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో నౌ ఫైనల్లీ ఎయిత్ లెసన్ వచ్చేసి ద ఎసెన్స్ ఆఫ్ జోన్ స్టేట్. సక్సెస్ఫుల్ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ జోన్ స్టేట్ ని మనం అచీవ్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతాము, ఎలా ట్రేడ్ చేస్తాము, వాట్ ఈస్ ద ఎసెన్స్ అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం కాన్ఫిడెన్స్ గా ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాన్ఫిడెన్స్ వితౌట్ ఎఫోరియా, ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేకుండా, ఎలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ట్రేడ్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం లాసెస్ ని మరియు ప్రాఫిట్స్ ని రెండిటిని ఒకే రకంగా యాక్సెప్ట్ చేస్తాము. కాబట్టి మన ట్రేడింగ్ ప్రాసెస్ ని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ద అవుట్కమ్. ఎప్పుడైతే మనం ఈ జోన్ స్టేట్ లోకి వెళ్తామో, ఎప్పుడైతే ప్రాఫిట్స్ ని మరియు లాసెస్ ని ఒకే రకంగా యాక్సెప్ట్ చేస్తున్నామో అప్పుడు ఈ ట్రేడింగ్ అవుట్కమ్ మీద ఏ అవుట్కమ్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడు మనం మన ప్రాసెస్ మీద, మన ట్రేడింగ్ ప్లాన్ మీద ఫోకస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. డిసిప్లిన్ విత్ కన్సిస్టెన్సీ. సక్సెస్ఫుల్ ట్రేడర్ మైండ్ సెట్ వల్ల మనం కన్సిస్టెన్సీగా ఒకే రకమైన మెథడ్ ని, ఒకే రకమైన ట్రేడింగ్ సిస్టమ్ ని ఫాలో అవుతాము. దానివల్ల లాంగ్ రన్ లో మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆబ్జెక్టివ్ పర్సెప్షన్. ట్రేడ్స్ ని ఆబ్జెక్టివ్ పర్సెప్షన్స్ తో చూస్తామండి. ఎలాంటి ప్రీ డిఫైన్డ్ డెసిషన్స్ కాకుండా మనం ఏ రకమైన అవుట్కమ్ వచ్చినా యాక్సెప్ట్ చేయగలిగే స్టేజ్ లో ఉంటాము. నెక్స్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫియర్ అండ్ స్ట్రెస్. మనం ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎందుకు అంటే మనం మన ట్రేడింగ్ ప్లాన్ ని ప్రాపర్ గా ఫాలో అవుతున్నాము. నెక్స్ట్ ఎలాంటి అవుట్కమ్ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయగలిగే స్టేజ్కి వస్తాము. కాబట్టి మనలో ఎలాంటి భయం ఉండదు మరియు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్ గా మనం ట్రేడింగ్ చేయడానికి, మన ట్రేడింగ్ రూల్స్ ని ఫాలో కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి జోన్ మైండ్ స్టేట్ ని ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ట్రేడర్ గా, ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ట్రేడింగ్ ఇన్ ద జోన్ బై మార్క్ డగ్లస్ అనే బుక్ యొక్క సమ్మరీలో ఈ 8 కీ లెసన్స్ ని డిస్కస్ చేశామండి. ఒకటి, వాట్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్. ట్రేడర్స్ కి ఉండేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రేడర్స్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు, ఎందుకు సరైన ట్రేడింగ్ ప్రాసెస్ ని ఫాలో కాలేకపోతున్నారు అని డిస్కస్ చేశాము. నెక్స్ట్, ద మిత్ ఆఫ్ పర్ఫెక్ట్ ట్రేడింగ్. పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనేది ఏది ఉండదు. ట్రేడింగ్ లో లాసెస్ ఏ విధంగా వస్తాయో ప్రాఫిట్స్ కూడా అదే విధంగా వస్తాయి. ఒక
ట్రేడ్ అనేది విన్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉందో లాస్ అవ్వడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంటుందని డిస్కస్ చేసాం. నెక్స్ట్ డెవలపింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వడానికి ప్రాబబిలిటీ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి. మనం ప్రాబబిలిటీ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడానికి 5 ఫండమెంటల్ ట్రూత్స్ ఏంటి, ఆ ఫండమెంటల్ ట్రూత్స్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో డిస్కస్ చేసామండి. నెక్స్ట్ గ్యాంబ్లర్స్ ఫాల్సీ. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు గ్యాంబ్లర్స్ ఫాల్సీకి లోన్ కాకుండా మనం మన ట్రేడింగ్ ప్లాన్ ని ఏ విధంగా ఫాలో కావాలి, ప్రీవియస్ ట్రేడ్స్ యొక్క రిజల్ట్ ని బేస్ చేసుకొని కొత్త ట్రేడ్స్ యొక్క అవుట్కమ్ ని మనం గెస్ చేయకుండా ప్రతి ట్రేడ్ ఒక ఇండిపెండెంట్ అవుట్కమ్ అని యాక్సెప్ట్ చేసి ఈ గ్యాంబ్లర్స్ ఫాల్సీకి లోన్ కాకుండా ట్రేడ్స్ చేయాలి అని డిస్కస్ చేసామండి. నెక్స్ట్ వాట్ ఆర్ కామన్ ట్రేడింగ్ ఎర్రర్స్. మనం ట్రేడింగ్ లో చేసేటువంటి కామన్ అండ్ బిగ్గెస్ట్ ఎర్రర్స్ ఏంటి, ఆ ఎర్రర్స్ వల్లనే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ గా మారలేకపోవడానికి కారణం అండి. నెక్స్ట్ డెవలప్ ఏ ఫియర్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్. ఫియర్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ని డెవలప్ చేసుకోవడానికి 7 ప్రిన్సిపల్స్ ని మనం డిస్కస్ చేసామండి. ఆ 7 ప్రిన్సిపల్స్ ఏంటి, ఆ 7 ప్రిన్సిపల్స్ ని యాక్సెప్ట్ చేయడం ద్వారా మన స్టేట్ ఆఫ్ మైండ్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డెవలపింగ్ ఏ ట్రేడర్ మైండ్ సెట్, ద జోన్ స్టేట్. మన మైండ్ సెట్ ని ఈ సక్సెస్ఫుల్ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ గా ఏ రకంగా మనం మార్చుకోవాలి, ఆ మార్చుకోవడానికి ఎలాంటి థింగ్స్ ని మనం ఫాలో కావాలో డిస్కస్ చేసాము. నెక్స్ట్ ద ఎసెన్స్ ఆఫ్ జోన్ స్టేట్. మన మైండ్ సెట్ ని ఈ జోన్ స్టేట్ కి తీసుకోవడం ద్వారా మనం మన ట్రేడింగ్ జర్నీని ప్రశాంతంగా, సక్సెస్ఫుల్ గా, హ్యాపీగా, రిలాక్స్డ్ గా ఏ విధంగా చేసుకోవచ్చు, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, ఎసెన్స్ ఆఫ్ దిస్ జోన్ స్టేట్ గురించి డిస్కస్ చేసామండి. సో ఈ 8 కీ లెసన్స్ ని మనం అర్థం చేసుకొని మనం డెవలప్ చేసుకున్నట్లయితే మనం కూడా మంచి సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మారడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా క్లారిఫై చేస్తామండి. సో ఈ బుక్ అనేది వీలైతే ఈ ట్రేడింగ్ ఇన్ ద జోన్ బుక్ బై మార్క్ డగ్లస్, ఈ బుక్ ని ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నించండి. ఇంకా మంచి ఇన్సైట్స్ అనేవి మీరు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.